ఆర్థికపరమైన లావాదేవీల వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోకూడదని హైకోర్టు, సుప్రీంకోర్టులు ఎన్నిసార్లు చెప్పినా చివరికి మళ్ళీ అదే పని చేసుకొస్తున్నటువంటి ఉదంతం. సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యం మీద హైకోర్టు మండిపడింది. అసలు మీరు ఎందుకు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకున్నారని నిలదీసింది. ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం పేరుతో విశాఖ పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు నిత్యం తమను పోలీస్ స్టేషన్ పిలిపించి వేధిస్తున్నారని సినీ నిర్మాత నట్టి కుమార్ గత నెలలో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అంశం మీద వ్యాపారి మంచుకొండ రామకృష్ణ కూడా పిటిషన్ వేశారు. ఈ రెండు వ్యాజ్యాల మీద న్యాయమూర్తి జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ విచారణ జరిపారు. కోర్టులో పెండింగ్లో ఉన్న సివిల్ వివాదాలను ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం ద్వారా పరిష్కరించుకోవాలంటే విశాఖ పోలీసులు తమను నిత్యం వేధిస్తున్నారు. వాళ్ళు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. వీళ్ళ వాదనలను న్యాయమూర్తి ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం పేరుతో విశాఖ పోలీసులు సివిల్ కేసులో జోక్యం చేసుకుంటున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఫోరం పరిధి, దాని చట్టబద్ధత, అధికారాలు, పరిమితుల మీద సందేహం వ్యక్తం చేశారు. ఈ ఫోరం సంగతి ఏంటో తేల్చేందుకు కేసు రికార్డులన్నింటి ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ కేసు రికార్డులను సీజే ముందు ఉంచారు. వాటిని పరిశీలించిన సీజే దీన్ని రిట్ పిటిషన్గా మలచాలని ఆదేశించి గురువారం విచారణ జరిపారు. అసలు పోలీసులు ఎందుకు సివిల్ వాదాలు జోక్యం చేసుకున్నారని గట్టిగా ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం గురించి పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని, ఇందుకు కొంత సమయం కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది.